తీన్మార్ మల్లన్న బీసీఏ కాదు అని రవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని ఎట్లా ధృవీకరించాలి సార్? అంటే నాకు అర్థమే అవుతలేదు. మల్లన్న ఓసీ బీసీ కాదని నేను చెప్తున్నా. కాపులను తొలగించాలి, తర్వాత నిజమైన బీసీలు ఎవరో తేల్చాలి, తేల్చిన తర్వాతనే కుల జనగణన లెక్కలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వస్తే జోలికి వస్తే కూడా ఖబర్దారని మేము హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కదా యావత్ భారతదేశంలో కూడా ఒక అగ్నిగుండంగా మారు. హెచ్చరిస్తున్నారా, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నావు. నువ్వు కులతత్వం రెచ్చగొడుతున్నావు, అది కరెక్ట్ కాదంట. నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక బీసీ నాయకుడు బీసీల కోసమే, సపోజ్ ఒకలభరణం కావచ్చు, విజయ్ కావచ్చు, లేకపోతే ఇంకా వట్టే జానయ్య కావచ్చు, ఆయన స్టేజ్ షేర్ చేసుకుంది తెలంగాణలో. వాళ్ళు నాకు కూడా తెలుసు. వాళ్ళతోని షేర్ చేసుకొని నేను బీసీని అని చెప్పి ఒక పెద్ద ఉద్యోగం చేసి ఒక హెలికాప్టర్ వేసుకొని ఒక పెద్ద మీటింగ్ పెడితే మీరేం చెప్తున్నారంటే ఆఖరికి తీన్మార్ మల్లన్న బీసీఏ కాదు అని రవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును, దీన్ని ఎట్లా ధృవీకరించాలి సార్? అంటే నాకు అర్థమే అవుతలేదు. కానీ అసలు బీసీఏ కాదంటున్నారంటే బీసీ ఉద్యమానికి తీన్మార్ మల్లన్న పనికిరాడా? మీ ప్రశ్న ఏంది అసలు? నాకు అర్థం కావట్లేదు. నేను ప్రశ్న, మీరు ప్రశ్న, లేకపోతే మీరు ఆన్సర్ చెప్పాలి. నాకు కొంచెం కన్ఫ్యూజన్. అంటే ఇక్కడ ఏం అంటే, సరే ఎవరి హక్కుల ప్రయోజనాల కొరకైనా వారితో పాటు ఎవరైనా కొట్లాడవచ్చు. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించవచ్చు. ఎవరు ఏ పక్షానైనా ప్రశ్నించవచ్చు. రైట్. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే తీన్మార్ మల్లన్న గారు నా బీసీ నా బీసీ నా బీసీ అంటుండే. దాంతోపాటు నీ రెడ్డి ఓటు నాకు అవసరమే లేదంటూ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆన్సర్ అదే, నీ రెడ్డి ఓటు అవసరమే లేదు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కులాన్ని తిడుతున్నా లేకపోతే మీతో అవసరం లేదంటే రెడ్ల ఓట్లు నాకు అవసరం లేదు అని అంటుండు. నిర్మోహమాటంగా అంటుండు. కానీ నాకు ఎక్కడ కూడా నాకు అతని పేరు తీసుకోవడం ఇష్టం లేదు. కానీ మీరు అడిగిన సమాధానానికి నేను ప్రతి సమాధానం చెప్పకుంటే తప్పట్లేదు. మరి చెప్పాలి. మీరు ఆయన కాదు అంటున్నారు కాబట్టి చెప్పాలి. నేను చెప్పాలన్నప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఈ బీసీ ఉద్యమంలో అంటే బీసీ హక్కుల మీద అడగొచ్చు, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించవచ్చు. నేను తప్పుపట్టాను. కానీ మాత్రం బీసీ కాదు. ఆయన నా బీసీ నా బీసీ మా బీసీ మా బీసీ అనడం ఒక ఎత్తు, తర్వాత మీ రెడ్లు ఓట్లు అవసరం లేదనేది రెండో ఎత్తు. అంటే నేను కూడా రెడ్డి బిడ్డను కాబట్టి అవును, నేను ఈబీసీ పక్షాన పోరాటం చేసినా ఫస్ట్ నేను రెడ్డి బిడ్డనే కదా, కాబట్టి నా మీద బాధ్యత ఉంటుంది. ఒక రెడ్డిగా గాను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ కులాలు అనేవి పిలువబడ్డ కులాలు అనేవి సృష్టించబడ్డ కులాలు పెట్టుకున్నాయి. ఎవరు ఏ కులంలో జన్మిస్తున్నది ఎవరికి తెలియదు. కరెక్ట్. అలాంటప్పుడు ఇప్పుడు ఈ పిలువబడేటువంటి కులాలలో ఈ సృష్టించబడ్డటువంటి కులంలో ఇది నాది 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 అని అతను అనడం మొదటి తప్పు. నీది అనడానికి లేదు. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏమన్నాడంటే ఈ కులతత్వం పోవాలనే, సమానత్వం రావాలనే బౌద్ధిస్టుగా తన మతాన్ని ఎన్నుకున్నాడు. ఆర్టికల్ 16లో ఏమన్నాడంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి చేకూర్చోన్నాడు, కులం అనలే. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కానీ ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే ఆనాడు అస్పృశ్యత అంటరానితనం ఉన్నది కాబట్టి వాళ్ళకు ప్రత్యేక రక్షణ చట్టం ఇచ్చిండు. ఊరు బయట వాళ్ళను ఉంచిరు కాబట్టి, ఎస్సీలను ఎస్టీలను ఉంచిరు కాబట్టి వాళ్ళకు ఈ అస్పృశ్యత మీద ఒక రక్షణ చట్టం ఇచ్చారు. కానీ ఊర్లో ఉన్నోళ్ళు రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, వెలమలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, గౌడలు ఉన్నారు, యాదవులు ఉన్నారు. అన్ని కులాలు కలిసే ఉన్నాయి. మరి ఈ కులాలు కలిసినటువంటి కులాలలో ఈరోజు నువ్వు అన్నదమ్ములుగా సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నువ్వు కులతత్వం రెచ్చగొడుతున్నావు, అది కరెక్ట్ కాదంటున్నాను నేను. అంటే వర్గ ప్రయోజనాలు కాపాడడానికి నీ పోరాటాలు చేయొచ్చు, కానీ ఇతర కులాల మీద ద్వేషించేటువంటి పద్ధతి నీది కరెక్ట్ కాదు. అదే చెప్తాను సార్, మాదొక వర్గం, ఈ వర్గం కోసం వెనుకబడింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇప్పుడు మన అది వరంగల్ దగ్గర సంథింగ్ ఏదో ఏమైందంటే ఒక జడ్జిని నియమించడానికి నియామకం
దగ్గరికి వచ్చి ఆయన సీనియారిటీ ప్రకారం జడ్జి అయ్యే సమయంలో కూడా ఆయన బీసీ అని చెప్పి ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి కొంతమంది కలిసి ఆయనని తొక్కేయడం పేరుతో సహా చెప్పారు ఆయన. సో ఈ రకంగా ఉంది ఒకటి. మాకు కూడా మేమే గనక అధికారంలో కనుక ఖచ్చితంగా వస్తే మేము కూడా అభివృద్ధి చెందుతాము అనే మాట ఆయన అంటుండు కదా. ఇప్పుడు బీసీలు జడ్జీలు ఉన్నారు, ఎస్సీలు జడ్జీలు ఉన్నారు, ఎస్టీలు జడ్జీలు ఉన్నారు, ఓసీలు జడ్జీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు. అయితే ఇది కలోజియం ఇదంతా అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన భావనలో ఏమర్థమవుతుందంటే నా కులం వాడు ఉంటే మా కులం వాళ్ళు అందరికి చేసుకుంటాడనే భావన. దాన్నే రాష్ట్ర ప్రభుత్వం శాసిస్తుంది ఈ కొలోజియం దాన్ని కూడా. ఆయన భావన కూడా చూడండి, ఆయన భావనలో తాత్పర్యం ఏంటంటే నా బీసీలే ఉంటే జడ్జిమెంట్లు అంతా బీసీలకు ఫేవర్గా ఉంటుంది అన్నట్టు భావన మాట్లాడుతున్నాను. అది నాకు అర్థం కాదు, మీరే చెప్తున్నారు. నేను చెప్పేది అదే కదా. అంటే ఆడ ఓసీ బదులు బీసీ ఉంటే నా బీసీ ఉంటే రూలింగ్లు అవే వస్తాయి, జడ్జిమెంట్లు అవే వస్తాయి అనే మాట మాట్లాడుతున్నాడు. నా బిడ్డకు జాబ్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అది రూలు ప్రొసీజర్ కాదు. తర్వాత ఇంకొకటి మీకు అర్థం కావాల్సింది, సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది చాలా వెళ్ళిపోవాలి తెలుగు ప్రజలకు. రిజర్వేషన్లు అనేవి 100% ఉండవు. అంటే నా జనాభా ఎంత ఉంది, నాకు ఇంత రిజర్వేషన్లు కావాలనేది లేదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు. రిజర్వేషన్లు అనేవి అర్హులైన వారికే ఉంటాయి. రాజ్యాంగం ఉన్నట్లు అది రాజ్యాంగం వల్ల ఉన్నది. ఎవరికి అర్హులో వాళ్ళకే రిజర్వేషన్లు ఉంటాయి. తర్వాత మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ వీరు మాట్లాడారు కదా, ఏది ఇప్పుడు మన వీరు ఓసీ అని మనం చెప్తున్నాం కదా. అవును అవును. ఎవరు? మల్లన్న గారు ఓసీ, కాపులు ఓసీ అని చెప్తున్నాను నేను. దానికి మీకు ఏం చెప్తున్నంటే ఇక్కడ నేను ఒకటి చదివి వినిపిస్తాను. తప్పకుండా 1992 మండల్ కమిషన్ సంబంధించినటువంటి కేసులో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమన్నాడంటే జస్టిస్ ఎస్ఆర్ పాండ్యన్ సుప్రీంకోర్టు న్యాయవాది తన తీర్పులో ఈ విధంగా పేర్కొన్నాడు. రాజ్యాంగ ఫలాలు అర్హులైన వారికి మాత్రమే అందాలన్నాడు. మీరు రిజర్వేషన్లు అంటే నా జనాభా ఇంతుంది నాకు ఇవ్వాలనేది కాదు అర్థం. అర్హులైన వారికి అందాలన్నాడు. అనైతికంగా, వంశపారంపర్యంగా, ఏకస్వామ్యంగా, నిరంతరంగా, అధర్మంగా ఎప్పుడు ఒకే కులానికి చెందినవారు లేదా ఒకే వర్గానికి చెందినవారు రాజ్యాంగం ద్వారా సంక్రమించే ప్రయోజనాలు పొందడం వల్ల జరిగే అన్యాయాన్ని మనం పూడ్చలేము. కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్నాడు. ఆయన అనేది ఏంటంటే సార్, ఒక ప్రశ్న ఇక్కడ ఆయన ఏమంటారంటే మా బీసీ వర్గము మీ ప్రకారం ఎంతమంది అయితే ఉన్నారో మేమందరం కూడా దీనికి అర్హులము అని చెప్తున్నాడు ఆయన. అదే నాకు అర్థమైంది. ఆయన అనేది ఏంటంటే ఎందుకంటే మేమంతా కూడా సామాజికంగా వెనుకబడి ఆర్థికంగా అన్నిటి రకంగా చితికిపోయాం కావున మేము దీనికి అర్హులమని ఆయన చెప్తున్నాడు అంటుడు. అంటే మా జనాభా ఎంత ఆయన అట్లా అంటే ఎవరు సార్ మరి? అదే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా జనాభా ఎంత ఉంది, మాకు ఇంత కావాలంటుండు. విద్య, ఉపాధి, ప్రజాప్రాతినిధ్యం ఈ మూడిట్లలో ఇంత కావాలంటుండు. మా జనాభా ఇంత ఉంది అంటే జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉండవు. అర్హులైన వారికే ఉంటాయి. అర్హులు అంటే ఎవరు? వాళ్ళే. జనాభా కాదు, బీసీలే. జనాభా కాదు, బీసీలలో కూడా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ వీటన్నిట్లలో వెనుకబాటుతనం ఎవరికైతే ఉంటుందో, ఏ వర్గాలకు అయితే ఉంటుందో ఆ వర్గాల అర్హులని అర్థం. ఇది రాజ్యాంగం. కాబట్టి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక ఉండవనేది ఒకటి తేల్చేసినాం. ఇది రాజ్యాంగం చెప్తుంది. తర్వాత మల్లన్న ఓసీ బీసీ కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే 1972లో కాపులు బీసీలుగా. ఒక్క నిమిషం సార్, ఇక్కడే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు దగ్గర నుంచి. ఏం లేదు, ఒక మాట మీరు 1991 ఏదో చెప్తున్నారు, కరెక్టేనా? 91 ఏంటిది? మీరు 1991 ఇప్పుడు కాపుల్ని దీంట్లో కలిపింది 1972లో. రైట్, సారీ. 1972లో ఎవరైతే వీళ్ళు కాపులు ఉన్నారో ఓసీ నుంచి బీసీలో కలపబడ్డారంటే ఇది రాజకీయం కాదు, రాజ్యాంగబద్ధంగానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఇందులో కలపడం జరిగింది. అట్లాంటప్పుడు వాళ్ళు బీసీ అవుతారు కదా అనేది నా ప్రశ్న.
అంటే మీరేం కాదంటారు అట్లయితే కలిపిరని మీరే చెప్తున్నారు. ఆ 1972లో కలిపారు. వాళ్ళని కాదు, ఇంకొకరిని కూడా కలపవచ్చు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే అర్హులైన వాళ్ళను ఉంచాలి, అనర్హులను తొలగించాలి. అంటే ఇంకా తొలగించలే కదా సార్, తొలగించాలి మరి ఈయన తొలగించలే, ఈయన బీసీ బిడ్డ ఇప్పుడు. ఇక్కడ అసలు పాయింట్కి ఇప్పుడు వద్దాం మనం. ఇదే ఉద్యమము 2011లో జరిగింది. ఆనాడు అది కూడా రాజకీయ ప్రేరణతోటి కిరణ్ కుమార్ రెడ్డికి బొత్స సత్యనారాయణకు వచ్చిన విభేదాలతోటి కొంతమంది బీసీ పెద్దలు, డి శ్రీనివాసు వారు ఏం చేశారంటే కొన్ని ఉద్యమ బీసీ సంఘాలను ఆనాడు మన జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు కోరండి అని వాళ్ళకు ఊతం ఇవ్వడం జరిగింది. కరెక్ట్, సెన్సస్ కూడా అదే ఇయర్లో జరుగుతున్నాయి 2011లో. అవును. అప్పుడు ఏం చేశానంటే జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీని వేయడం జరిగింది. ఓకే. 2011లో రైట్ వేసిన తర్వాత జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ ఏం చేసిందంటే పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చింది. రైట్. 27 నుంచి 50% రిజర్వేషన్లు పెంపు పై బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ రైట్ అని బాబు జగజీవనరావు హాల్లో కొత్తపేటలో బహిరంగ విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఆనాడు కూడా ఇదే సమస్య వచ్చింది. ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన ధర్మిలాల ఆనాడు నేను బీసీ రిజర్వేషన్లు అనేవి నిజమైన బీసీ బీదలకే అందాలి, రైట్, రిజర్వేషన్లు పెంచినా మాకు అభ్యంతరం లేదు, కానీ ఎవరు అర్హులో వాళ్ళకే రిజర్వేషన్లు అందాలి. 92లో మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు సమీక్షలు పునఃసమీక్షలు చేయలేదు. ఒకవేళ మీరు రిజర్వేషన్ల యొక్క వాటి మీద మీరు పునఃసమీక్షలు చేయదలుచుకున్నప్పుడు దానికి పారామీటర్స్ కొన్ని ఉన్నాయి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం పారామీటర్స్ ప్రకారంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి అని నేను ఒక రిప్రజెంటేషను ఆనాడే ఇవ్వడం జరిగింది. ఎవరికి? జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీకి. నేను మీకు అది కూడా చూపిస్తా, ఎందుకంటే ఇది ప్రజలకు తెలవాలి. తెలవకపోతే ఇదంతా తప్పుతో పట్టిస్తున్నారు. ఇది ప్రజలను ఇది జస్టిస్ సుబ్రహ్మణ్యం ఇక్కడ ఇనిషియల్ రిసీవ్డ్ అని ఉంటుంది చూడండి. అంటే జస్ట్ మీరు ఏం చేశారంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి ఏం గవర్నమెంట్ తరఫు నుంచి ఓ జీవోనో లేకపోతే ఒక బిల్లు జరగలేదు. దీని విషయాన్ని ముందుకు వస్తా. ఇగో ఇక్కడ నేను ఆ రోజు ఇచ్చారు రిసీవ్డ్, అది ఓకే. చూసారు కదా 28/1/2011 రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాని తర్వాత మేము ముఖ్యమంత్రిని కూడా కలిసి అదే రోజు మేము సరే ఒక లెటర్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏం నిర్ణయానికి రావడం జరిగిందంటే రిజర్వేషన్లు పెంచే అధికారం తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అవును, కరెక్ట్, లేదు. కానీ రిజర్వేషన్లకు అర్హులు ఎవరో అనర్హులు ఎవరో తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రైట్. అందులో భాగంగా కాపులను బీసీలుగా చేర్స్తామనేటువంటిది నిర్ణయించడం జరిగింది. రైట్. కాపులను బీసీలుగా, ఎందుకంటే అభివృద్ధి చెందిన జాబితాలోకి వస్తారు, వాళ్ళు అనర్హులుగా తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు మీ బీసీ మెంబర్ కృష్ణమోహన్ ఉన్నాడు కదా, కృష్ణమోహన్ గారు కానీ ఆర్ కృష్ణ ఉద్యమకారులు కానీ అనేక మంది ఇదే వాదాన్ని ఆ రోజు ఒకలాభరణం కృష్ణమోహన్ ఐడియా ఉంది నాకు తెలుసు. తర్వాత డి శ్రీనివాస్ గారు ఇప్పుడు లేరు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ రోజు ఇది ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకున్న రూల్ ప్రొసీజర్ ప్రకారంగా వాస్తవాలను నేను సేకరించి అర్హుల జాబితాలను తయారు చేసి అనర్హులను తీసేసే దాంట్లో కాపులను తొలగిస్తానేటువంటి ఒక దృక్పథం ఏదైతే వచ్చిందో అప్పుడు వీళ్ళంతా ఉద్యమాన్ని పక్కకు పెట్టారు. మళ్ళీ ఉద్యమాన్ని పక్కకు పెట్టిరు. అప్పుడు ఇంకా అది అక్కడనే సమసిపోయింది. వాళ్ళే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చారు. ఏంది, మా జనాభా 50% ఉంది కాబట్టి మాకు 50% రిజర్వేషన్లు కావాలి, లేకుంటే అగ్నిగుండం చేస్తాం రాష్ట్రాన్ని అని ఈ విధంగా వివిధ
వివిధ రకాలుగా ఒత్తిడి తెచ్చి ఆ రోజు నా మీద దాడి కూడా చేయడం జరిగింది. అదే సార్, మీ మీద దాడి చేసిర్రు, ఇదంతా అయింది కరెక్టే. ఫైనల్గా నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా ఇదే బీసీని ఎవరైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్న తీర్మానం మల్లని ఎఫ్సిఓ ఓసీలను కలిపిరా కలపలేదా? అయితే ఆ రోజు ఏమైందంటే వీరంతా మళ్ళీ ప్రభుత్వంతో రాజీ అయ్యారు. ఈ ఉద్యమ సంఘాలందరూ ఆనాడు డి శ్రీనివాస్ కూడా ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా ఏదైతే నిజమైన లబ్ధిదారుల జాబితాలకు వెళ్ళి తీసేస్తామని అన్నప్పుడు వీళ్ళు అప్పుడు రిజర్వేషన్లు పెంచాలన్న వాళ్ళు, ఒత్తిడి తెచ్చిన వాళ్ళు బ్యాలెన్స్కి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో దాన్ని అట్లా పెట్టడం జరిగింది. అదే సార్, నేనేమంటే ఫైనల్గా ఒక మాట చెప్పలేదు, జరిగిందా జరగలేదా ఏంది అంటే అట్లనే అంటే అదే విధంగా ఉన్నది. కానీ ఈనాడు ఒకవేళ కుల జనగణన జరిగినా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కుల జనగణన చేసేటువంటి అధికారం ఎప్పుడు ఉంటుందంటే నిజమైన లబ్ధిదారులను బీసీ జనాభాను తయారు చేసినప్పుడే ఉంటుంది. అంటే నిజమైన బీసీలు ఎవరు, నువ్వు ఎట్లా చేస్తావు, ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటావు, వాళ్ళ యొక్క దానికి పారామీటర్స్ ఉన్నాయి. అంటే మీరు అనేది ఏంటంటే బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, ఇదంతా డిసైడ్ చేసి తర్వాత అప్పుడు బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది చేయాలంటారు, ఓసీలు ఎంతమంది అనుకూలంగా. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రకంగా చేయలేదు. ఓకే, బాగానే ఉంది. ఇద్దరు కూడా వ్యతిరేకిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సరిపోయింది. అంటే ఆ రకంగా చేయలేదు. అయినా వాళ్ళు రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఆదేశానుసారం కులజన సార్, అంటే మీరు అంటే మనం మాట్లాడదాం ఎంతసేపు అయినా దీని గురించి. ప్రాబ్లం ఏంటంటే చివరికి అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం ఉద్యోగం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళు అయితే బీసీ ఉద్యోగం చేస్తారు, మీరు ఏం ఉద్యోగం చేస్తారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం సాధిద్దాం అనుకున్నారు? సరే, ఇక మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు వాస్తవంగా కూడా నిజమైన బీసీ బీదలకు న్యాయం జరగాల్సిన మాట వాస్తవం. కాబట్టి కాపులకు అనేది ఎక్కడ కూడా వివక్ష జరగలేదు కాపుల మీద. బీసీలలో కూడా కాపులు అప్పర్ హ్యాండ్గా ఉన్నారు. ఎప్పుడు అయినా ఆనాడు పి శివశంకర్ కూడా అప్పర్ హ్యాండ్గానే చలామణయ్యిండు. ఆ తర్వాత మీరు చూసుకున్నైతే కేశవరావు గారు వారే పిసిసిగా ఉన్నారు, కేకే గారు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే డి శ్రీనివాస్ గారు వారే, అంటే కాపులే కదా. ఆ తర్వాత చూసుకున్నట్టయితే పొన్నాల లక్ష్మయ్య, ఎవరైనా వీళ్ళైనా కాపులే కదా. అంతకుముందు హనుమంతరావు, వీళ్ళు కాపే కదా. అంటే మరి బీసీలల్లా ఇప్పుడు సంచార జాతులు ఉన్నాయి, కుమ్మరి, మంగలి, చాకలి అనేక మంది ఉన్నాయి, యాదవులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు. మరి ఏ కులాలకు కూడా వీరికి వచ్చిన ప్రాధాన్యత ఏ కులాలకు కూడా మీరు ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాపుల్ని ఫస్ట్ ఎవరైతే ఇదన్నారో వీళ్ళని తొలగించి తర్వాత బీసీ నిర్ణయించి ఆ తర్వాత బీసీలకి ఏం జరగాలో చేస్తే కరెక్ట్ గా ఉంటుందని చెప్పి రవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే చెప్తున్నా నేను చెప్పేది అదే. ఎందుకంటే మరి ఒక కాపులే ఉన్నారా అండి? ఇప్పుడు ఆనాడు శివశంకర్ కానించి మొదలు పెట్టుకుంటే ఈనాడు మీరు చూడండి కేశవరావు వరకు చూసుకోండి, కాపులే కదా. రైట్ సార్, అదే మీరు చెప్పినట్టు కాపులే కదా. అంటే కాపుల అంటే బీసీలలో ఒక కాపులేనా అగ్రగామిగా? అంటే మిగతా బీసీలను అనగదొక్కి మీరే పెత్తనమే కదా, మీ పెత్తనం కొరకే కదా. మరి మిగతా ఇప్పుడు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళు మెజార్టీ లేరా? చెప్పారు ఆల్రెడీ, ఆయన చెప్పిండు అది ముదిరాజులు మా అంటే ఎగ్జాంపుల్ చెప్తా, ఉద్దేశాన్ని ఆయన చెప్పిండు. వాళ్ళకి అవకాశాలు వచ్చినాయా? వాళ్ళని ఎందుకో మీరు పైకి తీసుకురాలేదు, వాళ్ళకి ఎందుకో పీసీసీలు ఇవ్వలేదు, మీరే తీసుకున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నంటే మీరు అపద్రోహం మూటగట్టుకోవద్దు, అపఖ్యాతి మూటగట్టుకోవద్దు, మీ గౌరవాన్ని మీ ప్రతిష్టను తగ్గించుకోవద్దు. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్నటువంటి కుటుంబాలుగానే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాపులు అనేవాళ్ళు సామాజిక వెనుకబాటు లేనప్పుడు మనం కాపులు ఓసీల కిందనే వస్తారు. ఒకప్పుడు మనమంతా కాపులమే, ఇప్పుడు అందరం కాపులమే, కాపులల్లో రకరకాలుగా పిలువబడుతున్నాము. రైట్ సార్, అంటే రవీందర్ రెడ్డి గారు అయితే ఒక విషయాన్ని ఇంకొక మాట చెప్పాలి. చెప్పండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీరు కాపులకు వెల్కమ్,
ఏముందండి, జనరల్ జనరల్గా రావచ్చు. మనం బీసీలలో పోవాల్సిన ఇప్పుడు మనం వాళ్ళకు అన్యాయం చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు సామాజిక వెనుకబాటు లేదు, ఆర్థిక వెనుకబాటు ఉంది. ఆర్థిక వెనుకబాటు ఉన్నప్పుడు ఇప్పుడు మిగతా కులాలకున్న వెసులుబాటు బీసీలకు అన్యాయం చేస్తున్న కాపులు రవీందర్ రెడ్డి వెంటనే బీసీల్లో నుంచి ఖచ్చితంగా ఈ కాపుల్ని కనుక తొలగించినట్టయితే మీకు ఓకేనా? చివరికి ఏం చెప్తారు? కాపులను తొలగించాలి, తర్వాత నిజమైన బీసీలు ఎవరో తేల్చాలి, తేల్చిన తర్వాతనే కుల జనగణన లెక్కలు చేయాలి. చివరిగా తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వస్తే జోలికి వస్తే కూడా ఖబర్దారని మేము హెచ్చరిస్తున్నాం. ఇది మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కదా యావత్ భారతదేశం వల్ల కూడా ఒక అగ్నిగుండంగా మారుతుంది. ఎందుకంటే హెచ్చరిస్తున్నారా, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది న్యాయమైనది. మేము పేదల కొరకు, మేము కులాల కొరకు కాదు, మేము కులాలకు ఇవ్వమంటలేము. ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే అర్హులో వాళ్ళకే ఇవ్వమంటున్నాం. రైట్. ఇంకొక వేదికలో మాత్రం మనం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారిని కావచ్చు, రవీందర్ రెడ్డి గారిని కావచ్చు ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే.